తర్వాత అన్ని అవరోధాలను అధిగమించి పట్టుదలతో పూర్తి చేసిందని 95% పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఆ ఘనత కోసము కాంగ్రెస్ మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్ళు వచ్చి 8 నెలలు అయిపోయింది, మళ్ళగిన మీరు చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నారు, సిగ్గు లేదు. ఇంకా మీరు చేసిన ఏమన్నా ఉన్నాయా? అన్నీ ఒట్టివే, తప్పుల తడకలు తప్ప. ప్రజలు చేయెత్తి చూసినట్టు ఉండాలి, కానీ మీరేంది తల వంచుకొని బతకాలి. కానీ ఈరోజు తలలేపి తిరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే. ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునే భావదారిద్ర్యం నుంచి కాంగ్రెస్ నాయకులు బయటపడాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సత్యవాది రాథోడు, సండ్ర వెంకట వీరయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులతో కలిసి హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 4 రోజులు ఆగండి, మొత్తం ఇప్పుడు 28 మంది ఉన్నారు, 10 మంది అయిపోయినారు. ఆ 28 మందిలో అంతా పోతారు, ఉన్నోళ్ళంతా ఒక్కొక్కరొకరు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు, తెలుస్తుంది. కొంచెం ఆగండి, ఎందుకు తొందరలో పడుతున్నారు? మొత్తం 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుకు కనీసము అనుమతులు కూడా తీసుకురాలేదు. రైతుల అవసరాల కోసం మేము ప్రాజెక్టును డీడీజైన్ చేసి ఆయకట్టును 3 లక్షల ఎకరాల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెంచాము. నీటి సామర్థ్యాన్ని 27 నుంచి 67 టీఎంసీలకు పెంచాము. తిరుమల పాలెము, నేలకొండపల్లి, ముదిగొండ తదితర ప్రాంతాలకు ఆయకట్టును విస్తరించాము. 3000 చెరువులకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేసిండు, అన్నీ చేసిండు. ఎందుకంటే పూడిక తీసేసి బాగా సంపాదించిండు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఒక బిల్లులు పెట్టకుండా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చేసిన అన్నీ ప్రజలకు ఒకసారి పోయింది లేదు, ప్రజలకు వివరించింది లేదు, చట్టసభల్లో పెట్టింది లేదు, వాళ్ళు అప్రూవల్ తీసుకుని పెట్టింది లేదు. లాస్ట్కి వచ్చేసిందంటే ఇప్పుడు ప్రజలకు తెలియని ఇటువంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు. మనుషులు ఎదిగిరు కానీ బుద్ధి ఎదగలేదు మొత్తం టోటల్గా. ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చారు. కేంద్రం నుంచి ఎవడని వస్తే ప్రోటోకాల్ మెయింటైన్ చేసే శక్తి లేదు మీకు. మీ కేంద్రం మీకు ఇస్తారు, మీ ముఖాలు చూసుకోరు ఒకసారి అద్దంలో. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ అనుమతులు కూడా తీసుకొచ్చాము. ప్రాజెక్టు కట్టాలంటే డిజైన్ భూముల సేకరణ అనుమతులకు ఏళ్లు పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 8 నెలల్లోనే పూర్తి చేశారా? 3 పంప్ హౌజుల పనుల్లో 10 పైసల పని అయినా చేశారా? మేము నిర్మించిన ఫ్లైఓవర్లను, ప్రాజెక్టులను ప్రారంభిస్తూ మేము తెచ్చిన బస్సులకు జెండాలుపుతూ మేము అమలు చేసిన పథకాలకు చెక్కులు పంచుతూ కాంగ్రెస్ నేతలు కాలము గడుపుతున్నారు. ఇదే బుద్ధి, వంకర బుద్ధి, కుక్క తోక గుండాయి కట్టినట్టే. ఆర్టీసీని కార్పొరేషన్ లేకుండా దగ్గులుబాజు పనులు చేసింది కేసీఆర్. ఇవాళ ఆర్టీసీ గురించి చెప్తాడు. తర్వాత ఒక్కరోజైనా రైతుల గురించి వివరించింది ఉందా? రైతులకు ఏమైనా చేసిండ్రా? రైతులకు ఒక్కరోజైనా ఏమైనా రుణమాఫీ చేసిండ్రా? ఈరోజు వాళ్ళకు ఎన్నికల కోడ్ మొన్న అయిపోయింది, జూన్ 6కు. ఎంబడే అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది. తిరిగి ఇప్పుడు ప్రాజెక్టులు తీసుకురావడానికి యుఎస్, యూకే పోవడానికి వెళ్ళారు సీఎం అధికార పార్టీలో ఉన్నప్పుడు. ఇంకా మీకు 8 నెలల నుంచి అలా ఛాన్సే దొరకలే. అంటే మీరు చేసిన దగులుబాజీ పనులకు మిత్తిలు కట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఈ మిగులు రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిందే మీరు. ఇంకా మీదికెళ్ళి పైకి ఎందుకు మాట్లాడతారు గట్టిగా? ఎందుకు మీకు సరైన ఎవడు తగలకనా?